మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈవేళ చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, దాంతో పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకో చిన్న ఉసిరికాయలు శుభ్రంగా కడిగి వాడబోసుకున్నాను. తర్వాత కొంచెం బాణలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో కొంచెం లైట్గా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. పెద్ద ఎక్కువగా అవసరం లేదు. కొంచెం ఫ్రై చేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. అందులో సాల్ట్, పసుపు, కొద్దిగా కారం వేసి కొంచెం కలయబెట్టుకోవాలి. తర్వాత నేను పప్పుల పొడి వేస్తాను. శనగపప్పు, మినపప్పు వేయించిన పొడి అనమాట. తర్వాత నువ్వుల పొడి వేసాను. అవిసె గింజల పొడి కూడా నేను కంపల్సరీ యాడ్ చేసుకుంటాను. తర్వాత వాటర్ వేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. అసలు ఎంతసేపు పడితే ఉల్లిపాయలు కూడా అవసరం లేదు. నేను నిన్న ములగాకు తెచ్చారు, అందులో లేత కూర తీసుకుని కొత్తిమీరలో కలిపేసాను. కొత్తిమీర రెండు కలిపి వేసుకున్నాను. ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.